అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి ఐపీఎస్ తెలిపారు. తూప్రాన్ డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ హైదరాబాద్ ఈఎస్ఐకి చెందిన ఉప్పల శ్వేత 26/2/2024 రాత్రి 8 గంటలకు తూప్రాన్లో గల బంధువుల హల్దీ ఫంక్షన్కి వచ్చి తిరిగి 27/2/2024 మధ్యాహ్నం 1:40 వారి ఆడపడుచుతో కలిసి హైదరాబాద్ వెళ్తుండగా బస్సులో బ్యాగ్ జిప్ తీసి చూడగా బ్యాగ్లో పెట్టిన 12.5 తులాల బంగారం, లాంగ్ చైన్, పులిగోరు, ఒక జత కమ్మలు, చెంపస్వరాలు కనపడడం లేదని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ కేసును ఛాలెంజింగ్గా తీసుకుని కేసు నమోదు చేసిన తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో 2 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సిఐ తూప్రాన్, ఎస్ఐ తూప్రాన్ గారు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి కొందరు దొంగలు వచ్చి చోరీకి పాల్పడినట్టు గుర్తించారని వెంటనే నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని సిఐ తూప్రాన్, ఎస్ఐ తూప్రాన్ సిబ్బందితో తూప్రాన్ దాబాల వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా కొందరు అనుమానితులను పట్టుకుని విచారించగా తామే ఈ దొంగతనం చేశామని ఒప్పుకున్నారని తెలిపారు. నేరస్తులు వైశాలి విజయ్ సోలంకే అలియా సునీత, హీనా కరణ్ రహాడే, జయశ్రీ అంకుష్ సోలంకి, విజయ్ భీమరావు సోలంకే, కరణ్ సంతోష్ రహాడేలని వీరంతా మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించడం జరిగిందని తెలిపారు. కాగా ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన సిబ్బందిని క్యాష్ రివార్డుతో జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి ఐపీఎస్ అభినందించడం జరిగింది. దానికి 80/24 అనే కేసులో ఒక క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత లోకల్ ఎస్ఐ శివానందం మరియు సిఐ మరియు డిఎస్పీ గారు వాళ్ళ ఒక టీం ఫామ్ చేసి ఎలా పోయింది అనేది సెర్చ్ చేసే టైంలో మనకు తూప్రాన్లోనే ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక కార్లో ఒక 3 లేడీస్, తర్వాత ఇద్దరు జెంట్స్, అంటే లేడీస్ అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని సస్పెక్ట్ చేశాము. 3 లేడీస్ వచ్చారు. సో అందులో 2 జెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్లోనే ఉన్నారు. అక్కడ సీసీటీవీలో కొంచెం అనుమానాస్పదంగా ఒక వెహికల్ కనబడ్డది. ఆ వెహికల్ ఏది అంటే MH23 BH1608. ఇది మహారాష్ట్రకి సంబంధించిన వెహికల్. అందులో ఈ అనుమానాస్పదంగా ఈ 3 లేడీస్ కష్టంలో ఉన్న సీసీటీవీలో అక్కడక్కడ వెరిఫై చేసినప్పుడు అనుమానాస్పదంగా వచ్చి మరి తూప్రాన్ అవుట్స్కట్స్లో ఈ కార్లో వెక్కి పారిపోయినట్టు సీసీటీవీలో తెలియడం జరిగింది. దాన్ని బట్టి ఈ చిన్న క్లూ తోటి మన లోకల్ తూప్రాన్ ఎస్ఐ మరియు సిఐ వాళ్ళ టీము చాకచక్యంగా ఈ కేసులో వాళ్ళను చేజ్ చేయడం జరిగింది. వాళ్ళు మహారాష్ట్రకి చెందిన వాళ్ళు. మహారాష్ట్రకి చెందినటువంటి ఈ 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు ప్రీవియస్లో కూడా ఇట్లాంటి ఎక్కువ గ్యాదరింగ్ ఉన్న ప్లేస్లలో లేడీస్కి అయితే ఎవరికి అనుమానం రాదనే ఉద్దేశంతో ఒక 3 అటెన్షన్ డైవర్షన్ చేసినట్టు చేసేసి ప్రయాణికులకు సంబంధించిన వస్తువులు దొంగతనం చేసి చేస్తున్నారు. 5 తులాలు లాంగ్ చైన్ 5 తులాస్, గోల్డ్ 2.5 తులాలు, 1 పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్, 1 పెయిర్ ఆఫ్ చెంపస్వరాలు, పులిగోర్లు, తర్వాత 120 ఆఫ్ అదర్ ఆర్నమెంట్స్, తర్వాత 6 ఫోన్స్, తర్వాత 1 వ్యాగనార్ చెప్పిన వ్యాగనార్ కూడా సీజ్ చేయడం జరిగింది. 5 మందిని కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.